హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మా స్వీటీ గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తుంది. ఈ గెట్ రెడీ విత్ మీ దేనికోసం అంటే పార్వతీదేవి మేకోవర్ కోసం అనమాట. ఈ శివరాత్రికి వాళ్ళ స్కూల్లో షూట్ ప్లాన్ చేశారు. అందులో తినని పార్వతీదేవి లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో అందుకని ఇంట్లోనే రెడీ అయ్యేసి రమ్మన్నారనమాట. సో మా అక్క అయితే తిని చాలా అంటే చాలా బాగా రెడీ చేసింది. ఆ వీడియో ఏంటో చూసేద్దాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ శాండీ ఛానల్. మేకోవర్ అనేది హెవీగా కాకుండా లైట్గా ఉంటేనే సో న్యాచురల్ గ్లో అనేది బయటకు వస్తుంది. సో మేము అలానే సింపుల్గా రెడీ చేసామన్నమాట. సో తనైతే ఫస్ట్ ఆర్నమెంట్స్ పెట్టుకుంటుంది, 1 by 1 చూపిస్తుంది కదా మీకు. ఈ ఆర్నమెంట్స్ వచ్చి తన కూచిపూడి డ్యాన్స్లో అనమాట. సో దీనికైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనిపించి మ్యాటీలు, బుట్టలు అండ్ వడ్డానం కూచిపూడి సెట్ నుంచి తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం నెక్లెస్ కూడా కూచిపూడిలోంచి తీసుకున్నాము. కానీ అదంత పర్ఫెక్ట్గా సెట్ అయినట్లేదు హారానికి. అందుకని చెప్పి దాన్ని రిమూవ్ చేసి వేరే నెక్ పీస్ అయితే పెట్టాము. సో అదైతే హారానికి పర్ఫెక్ట్గా సూట్ అయింది అనిపించింది. జ్యువెలరీ పెట్టుకునే ముందు తనకి శారీ సెట్ చేయడానికి మా అక్క కష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే చిన్నపిల్ల కదా, సో అందులో సన్నగా ఉంది. తన బాడీకి పర్ఫెక్ట్గా శారీ కట్టాలంటే చాలా కష్టం అనిపించింది. బట్ స్టిల్ మాకైతే బాగా చాలా నీట్గా కట్టింది. అమ్మ పార్వతి అంటే శక్తి, సహనానికి, కరుణకు ఒకే రూపం అన్నమాట. పార్వతీదేవి రూపం చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఈ సింప్లిసిటీలోనే దైవత్వం ఉంటుంది. పార్వతీదేవి మేకోవర్ చాలా సింపుల్ అండ్ నో షో ఆఫ్ బట్ ఎలిగెంట్గా ఉంటుందన్నమాట. ఎంతైనా దేవతలుగా మేకోవర్ చేయాలంటే ఎంతో కొంత అదృష్టం ఉండాలి. అదైతే నేను నమ్ముతాను. సో ఏ దేవుడైనా సరే, ఏ రిలీజియన్ అయినా సరే, సో వాళ్ళ రూపాన్ని మనం అలంకారం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇక్కడ నెక్స్ట్ మా స్వీటీకి వచ్చి పారాని సెట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టమైంది. అండ్ టైం కూడా సరిపోలేదు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలోనే ఇదంతా రెడీ చేయాలని చెప్పారంట. సో మా అక్క అయితే చాలా ఫాస్ట్గా రెడీ చేసినా కానీ ఎలా అయినా ఒక 1/2 hour లేటే అయ్యింది స్కూల్కి. పారాని సెకండ్ కోట్ వేస్తుంటే పాపం అది స్పాయిల్ అయిపోయి కిందకి స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సో అసలు మరి స్వీటీ టెన్షన్ అంతా ఇంత కాదు. ఒక పక్క స్కూల్కి టైం అయిపోతుందని టెన్షన్, ఇంకో పక్కేమో పారాని ఇలా స్ప్రెడ్ అయిపోయిందని టెన్షన్. సో బట్ వెట్ క్లాత్తో క్లీన్ చేస్తే అది కొంచెం సెట్ అయింది, బాగానే పోయింది. పారాని తొందరగా పోదు, ఆరిపోయిందంటే కనుక మనకి అస్సలు పోదన్నమాట. ఇమీడియట్గా వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తే సో అది పోతుంది. వెంటనే ఇమీడియట్గా చేసేయాలన్నమాట. లేదంటే కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా అక్కడ మార్క్ పడిపోతుంది. సో ఇక్కడ మా స్వీటీకి అయితే ఇమీడియట్గా క్లీన్ చేసేసరికి కొంచెం సెట్ అయింది, బాగానే లైట్గా కనిపిస్తుంది కానీ బట్ దూరం నుంచి అయితే బాగా పర్ఫెక్ట్గానే కనిపిస్తుంది. ఒక హ్యాండ్కి మా స్వీటీనే పెట్టేసుకుంది. సో అదర్ హ్యాండ్కి మా అక్క హెల్ప్ చేసింది అనమాట. సో అలా పారాని సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి కిరీటం బ్యాలెన్స్ ఉంది. కిరీటం ఇక్కడ పెట్టాలా, స్కూల్కి వెళ్ళిన తర్వాత పెట్టాలా అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. మళ్ళీ బైక్ మీద వెళ్తారు కదా, సో అదేమన్నా గాలికి డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి. కానీ కిరీటం పెట్టాకే తనకి న్యాచురల్ లుక్ అనేది, దేవత లుక్ అనేది బయటకు వచ్చింది. సో నాకైతే కిరీటం పెట్టాక చాలా అంటే చాలా బాగా నచ్చింది. కిరీటం వచ్చి మేము రెంట్కి తీసుకొచ్చాము. సో లోకల్ షాప్లో రెంట్కి అవైలబుల్గా ఉంటుందన్నమాట. వాళ్ళ డాన్సర్ అయితే శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అని చెప్పారు. బట్ మనకి పార్వతీదేవి డ్రెస్లే కానీ ఏ మేకోవర్ చేయాలన్నా దానికి రిలేటెడ్ డ్రెస్సులు అయితే రెంట్కి అవైలబుల్గా ఉంటాయి. మేబీ ఇలా స్కూల్లో కాకపోయినా ఇంట్లో అయినా కూడా మనం డ్రెస్సులు రెంట్కి తెచ్చుకొని మేకోవర్స్ చేసుకోవచ్చు. ఏంటంటే మంచి మెమరీస్ అయితే ఉంటాయి కదా పిల్లలతో. సో కిరీటం పెట్టాక చాలా అంటే చాలా బాగుంది. దేవత లుక్ అయితే వచ్చేసింది. చూసారు కదా, ఇది పార్వతి అమ్మవారి ఫైనల్ లుక్. సో మా స్వీటీని ఏదైనా ఫోర్స్ ఇవ్వమంటే దేవతలాగా సో హ్యాండ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అప్ అండ్ డౌన్ పెడుతుంది. ఆల్వేస్ రైట్ హ్యాండ్ అప్ ఉండి లెఫ్ట్ హ్యాండ్ డౌన్ ఉండాలి కదా. సో మేము అది చెప్పిన తర్వాత ఆ పోజ్ ఇచ్చింది. సో పర్ఫెక్ట్గా చిన్న ఫోటోషూట్ కూడా చేసేసాము. మా లిటిల్ పార్వతీదేవి లుక్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, కిరీటం అనేది చాలా అంటే చాలా నిండుగా అనిపించింది. సో ఎంత రెడీ అయినా కానీ కిరీటం పెట్టందే మనకి అమ్మవారి లుక్ అనేది కంప్లీట్ అవ్వదు. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా అక్క సింపుల్గా ఎలిగెంట్గా రెడీ చేసింది అనమాట.
సో ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి శివయ్య కూడా దర్శనం ఇస్తారు. సో చూసారా శివపార్వతులు ఎంత క్యూట్గా ఉన్నారో. సో ఇక్కడ త్రిశూలం పట్టుకొని అచ్చం అమ్మవారి లాగా అనిపిస్తుంది. సో ఇద్దరు క్యూట్గా లిటిల్ శివపార్వతుల్లాగా అనిపిస్తున్నారు అనమాట. త్రిశూలంతో అమ్మవారి ఉగ్ర రూపంతో మనకు ఫోజెమ్మంటే స్వీటీ అయితే చాలా మొహమాట పడిపోయింది. స్కూల్లో అందరు చూస్తున్నారని చెప్పి. సో కొంచెం నర్వస్ ఫీల్ అయ్యి షై ఫీల్ అయిందనమాట. టంగ్ బయట పెట్టమంటే అస్సలు పెట్టలేదు. సో చిన్నగా పెట్టి అంత పర్ఫెక్ట్గా రాలేదు ఇమేజెస్, అందుకే నేను యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ ఈ ఇమేజెస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం నాతో కూడా వీడియో కాల్లో మాట్లాడింది, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట. తిరిగి ఇంటికి వచ్చేసే టైం అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత సో రిలాక్స్డ్గా కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. అదే అమ్మవారి మేకోవర్లోనే ఇందులోనే గెట్ రెడీ విత్ మీ కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు మనకి ఈ మేకోవర్ రిమూవ్ చేసే టైం వచ్చేసింది. సో 1 by 1 మా అక్క రిమూవ్ చేస్తూ ఉంది. జ్యువెలరీ, కిరీటం అండ్ ఫ్లవర్స్ కూడా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే పెట్టామన్నమాట. సో ఇవి కూడా కూచిపూడి సెట్లో ఉన్నాయి, చక్కగా అన్నీ అవైలబుల్గా అనిపించాయి. డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే మా స్వీటీ హెయిర్ సెట్ చేయడం. సో అది గెట్ రెడీ విత్ మీ అయినా గెట్ రెడీ విత్ మీ అయినా హెయిర్ నుంచి ఏదైనా పెట్టాలన్నా తీయాలన్నా చాలా అంటే చాలా కష్టం. కర్లీ హెయిర్ కదా, చాలా చిక్కు పట్టేస్తూ ఉంటుంది. సో బట్ ఎనీవేస్ మేమైతే చాలా ఓపికగా నీట్గా అన్నీ ఇబ్బంది లేకుండా రిమూవ్ చేసి మా అక్క చక్కగా అన్నీ పక్కన పెట్టేసింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఫైనల్గా మా లిటిల్ అమ్మవారు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి. ఈ శివరాత్రికి మీ అందరి జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే లార్డ్ శివయ్య బ్లెస్సింగ్స్ ఆల్వేస్ బీ విత్ యూ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శివరాత్రి రోజు స్కూల్లో ఫోటోషూట్ చేశారు కదా, ఆ షూట్కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్, డోంట్ మిస్ ద నోటిఫికేషన్స్. అండ్ థ్యాంక్ యూ ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వన్స్ అగైన్ మా లిటిల్ పార్వతీదేవి ఎలా ఉందో కమెంట్ చేసి కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.